నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, వివాహం అయిన ఎన్ని రోజుల తర్వాత విడాకుల కేసు చట్టబద్ధంగా వేయడానికి అవకాశం ఉంటుంది? సో మిత్రులారా, మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనే చట్టం అమలులో ఉన్నది. ఇందులోని సెక్షన్ 14 ఏం చెప్తుంది అనంటే, వివాహం అయిన ఏడాది తర్వాత మాత్రమే భార్యాభర్తలు న్యాయస్థానంలో కేసు ఫైలు చేసుకోవాలి. ఏడాదిలోపు విడాకులు కోరుతూ కేసు ఫైలు చేస్తే న్యాయస్థానము ఆ కేసును విచారణకు స్వీకరించడానికి అవకాశం ఉండదు. కొన్ని ఎక్సెప్షనల్ కేసులలో మాత్రమే ఒక ఏడాదిలోపు మాత్రమే కేసు ఫైలు చేసుకోవాలి. ఉదాహరణకు, మైనర్ అమ్మాయిని మైనర్ అని తెలియపరచకుండా వివాహము చేస్తే ఆ వివాహాన్ని రద్దుపరచమని చెప్పి ఏడాదిలోపు ఫైలు చేసుకోవచ్చు. అలాగే మ్యారేజ్ అయిన రోజు నాటికి అమ్మాయి గర్భావతి అని తెలిస్తే విడాకులు కోరుతూ సంవత్సరం లోపే కేసు ఫైలు చేయవచ్చు. మీన్స్ నల్ అండ్ వైడ్ ఆ వివాహాన్ని రద్దుపరచమని అడగవచ్చు. సో ఇలా కొన్ని కండిషనల్ కేసులలో మాత్రమే ఏడాదిలోపు కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా సాధారణంగా అయితే వివాహమైన ఏడాది తర్వాత కేసు ఫైలు చేయాలి. మరి ఎక్కడ ఫైల్ చేయాలి అనంటే, ఎక్కడైతే వివాహమైందో అక్కడ ఫైల్ చేయొచ్చు, లేదా భార్యాభర్తలు ఇద్దరు చివరగా ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో ఆ ప్రాంతము ఏ న్యాయస్థాన పరిధిలోకి వస్తుందో అక్కడ కేసు ఫైల్ చేయవచ్చు. మీ పర్మనెంట్ రెసిడెన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా విడాకులు కోరుతూ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.